అది అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో అనేక మంది కళాకారులు రామాయణంలోని ఘట్టాలను వారి వారి కళారూపాలలో రకరకాల నృత్య రీతుల్లో కూడా ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలను బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేస్తోంది. ఇక గజల్ శ్రీనివాస్ గారు హోల్డ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, అయోధ్యలో ఎవరికి తోచినటువంటిది వారు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నుంచి 1,00,000 లడ్డూలు పంపించారు. ఇక హైదరాబాద్ చూసుకున్నట్లయితే తలుపులు ఇక్కడ నుంచి తయారై వెళ్ళాయి. ఇక ఎవరి వంతుగా వాళ్ళు రకరకాలుగా అక్కడికి ఏదో ఒకటి చేస్తున్నారు. మీ వంతుగా మీరు ఒక సాంగ్ని కూడా డెడికేట్ చేస్తున్నారు. ఒక్కసారి బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం మరొకసారి వినిపిస్తారా? తప్పున్నారండి. ముఖ్యంగా ఎప్పుడైతే రామ మందిర నిర్మాణం అప్పుడు జరుగుతుందో అప్పుడు దానికోసం నిధుల సేకరణకై అందరూ కలిసి ఉద్యమం చేసినప్పుడు మేమందరం కూడా భీమవరము, పాలకొల్లు, నరసాపురం ఆ ప్రాంతాల్లో కలిసి తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేసి నిధులు సేకరించి కార్యక్రమానికి నిధులు ఇవ్వడం జరిగింది ఆ దేవాలయానికి. అప్పుడు ఒక మంచి పాట తయారు చేశాను. ఆ పాట మీకు వినిపిస్తాను. ఇప్పుడు వినిపించమంటారా? తప్పకుండా అండి. గుండెలతో రాములోని గుడి కడదాం రండి, బడి బడిగా నడవండి, నడు బిగించండి. అప్పుడు అలా పాడాం. కానీ ఇప్పుడు గుండెలతో రాములోని గుడి కట్టాం రండి, బడి బడిగా కదలండి, నడు బిగించండి. గుండెలతో రాములోని గుడి కట్టాం రండి, బడి బడిగా కదలండి, నడు బిగించండి. చేయి చేయి కలపండి, జెండా ఎగరేయండి. చేయి చేయి కలపండి, జెండా ఎగరేయండి. ముసుగు వీడిపోయింది, పొద్దు మేలు కొలిపింది. ముసుగు గుండెలతో రాముడి గుడి కడతాండి, బడి బడిగా కదలండి, నడు బిగించండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన జయం అయోధ్యలో రామ మందిరం. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒకే ఒక్క జయంతో బతుకుతున్నారు. మన జయం అయోధ్యలో రామ మందిరం. ఘన చరితకు వారసులం మనమౌదరం. మన జయం అయోధ్యలో రామ మందిరం. ఘన చరితకు వారసులం మనమౌదరం. జాతికి జ్యోతిని చూపిన జానకీపతి, నీతికి వెలుగై నిలిచిన నిగమ భారతి. ఆ రాముడి ఆదర్శం మానవాళికి, ఆ రాముడి ఆదర్శం మానవాళికి, ఆ రాముడి ఆదర్శం మానవాళికి. ఆ అడుగే ఆభరణం మన సంస్కృతికి, ఆ అడుగే ఆభరణం మన సంస్కృతికి. ఆ రాముడి ఆదర్శం మానవాళికి, ఆ అడుగే ఆభరణం మన సంస్కృతికి. గుండెలతో రాములోని గుడి కట్టాం రండి, వడి వడిగా కదలండి, నడుం బిగించండి. గుండెలతో రాములోని గుడి కట్టాం రండి, వడి వడిగా కదలండి, నడుం బిగించండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. హిందువులం స్నేహామృత రస సింధువులం, బంధువులం సాంప్రదాయ ధర్మబద్ధులం. ఈ హిందూ దేశం ఎప్పుడు ఇంకో దేశం మీద ఎప్పుడు కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ హిందూ దేశం ఎప్పుడు ఇంకో దేశం మీద యుద్ధానికి కాలు దువ్వలేదు. హిందువులం స్నేహామృత రస సింధువులం, బంధువులం సాంప్రదాయ ధర్మబద్ధులం. ఒక ఇటుక ఒక రేణువు మనమైతే చాలు, ఒకే త్రాటిపై నిలిచి గుడి కట్టాం చూడు. రామ జన్మభూమిపై పువ్వులు చల్లండి, రామ జన్మభూమిపై పువ్వులు చల్లండి. రామ మందిరానికి జేజేలు పలకండి, రామ మందిరానికి జేజేలు పలకండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. గుండెలతో రాములోని గుడి కట్టాం రండి, వడి వడిగా కదలండి, నడుం బిగించండి. గుండెలతో రాములోని గుడి కట్టాం రండి, వడి వడిగా కదలండి, నడుం బిగించండి. చేయి
చేయి కలపండి జెండా ఎగరేయండి, చేయి కలపండి జెండా ఎగరేయండి. పుసుగు వీడిపోయింది పొద్దు మేలు దొరికింది, పుసుగు వీడిపోయింది పొద్దు మేలు దొరికింది. గుండెలతో రాములోని గుడి కట్టం రండి, వడివడిగా కదలండి నడుం బిగించండి. జై సియారాం జై సియారాం, 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 జై సియారాం. చాలా బాగుందండి లైవ్ గా వింటూ ఉంటే. శ్రీనివాస్ గారు, అయోధ్య రామ మందిరం గుడి నిర్మాణం అనేది కన్ఫామ్ అయిపోయింది, స్టార్ట్ చేస్తున్నారని తెలిసిన వెంటనే మీ మదిలో తట్టినటువంటి పాట ఇది, అవునా? మరి తర్వాత ఏమైనా ప్లానింగ్ ఉందా మీకు? అంటే మీకు నెక్స్ట్ ఇంకో పాట శ్రీనివాస్ గారు రాయించి ధ్వనిముద్రణ చేసి ఈ పాటను రికార్డ్ చేసి దాన్ని వీడియో చిత్రీకరించి అన్ని ఊర్లలో కూడా దీన్ని ఒక ప్రచారానికి పంపించడం జరిగింది. రండి అందరం కలిసి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, అనేక మంది ధార్మిక సంస్థలందరూ కలిసి ఒక అన్ని ప్రదేశాలకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిధుల సేకరణకి అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అందరూ కూడా మీరు నమ్మరు, కూరగాయలు అమ్ముకునేవాడు, రిక్షా నడుపుకునేవాడు, చివరికి భిక్ష ఎత్తుకునేవాడు కూడా కార్యక్రమాలకు అయ్యా నేను 5 రూపాయలు ఇస్తున్నాను తీసుకోండి, నాకు రిసీట్ ఇవ్వండి, రిసీట్ ఇస్తే ఆ రిసీట్ నేను ఫ్రేమ్ కట్టించుకుని మా ఇంట్లో పెట్టుకుంటాను. ఎందువల్ల అంటే మరో 200 సంవత్సరాల తర్వాత మా ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా ఓ మా నాన్న ఈ రామాలయ నిర్మాణానికి ఒక 5 రూపాయలు ఇచ్చాడు, ఒక ఇటుక అయ్యాడు. ఇప్పుడు చాలా మంది మీరు అన్నారు లడ్డూలు పంపించారు, తాళాలు పంపించారు, రథాలు పంపించారు, మరొకటి పంపించారు అని. కానీ ఈ రామ మందిర నిర్మాణానికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక రూపాయైనా కూడా ఇచ్చి రామ మందిర నిర్మాణానికి వాళ్ళ భక్తితో ఇచ్చి వాళ్ళు ఈ రామ మందిర నిర్మాణానికి తోడ్పడ్డారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇంతకుముందు దేవాలయాల్ని ఎవరెవరో చక్రవర్తులు కట్టారు, మహారాజులు కట్టారు, ఎవరెవరో డబ్బున్న వారు కట్టారు. కానీ సంపూర్ణంగా భక్తుల యొక్క భక్తి ప్రపత్తులతోటి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అప్పుడు ఆ దేవాలయ నిర్మాణ ప్రచారంలో నేను కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. ప్రతి వారు కూడా ఎంతో కొంత రూపాయి, అంటే అసలు ఏ శక్తి 5 పైసలు లేనివాడు కూడా ఎక్కడో చోట ఏదో పని చేసి నేను కూడా రామ మందిర నిర్మాణానికి 5 పైసలు ఇవ్వాలి, రూపాయి ఇవ్వాలని పనిచేసి ఎక్కడో రోజు కూలి పనన్నా చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి రామ మందిర నిర్మాణానికి ఇచ్చారంటే రాముడు ఈ దేశానికి శ్వాస, రాముడు ఇది మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో రాముడు ఉన్నాడు. ప్రొద్దున్నే లేచి ప్రతివాడు కూడా ఎవరన్నా ఎదురైతే పల్లెటూరులో కానివ్వండి ఎక్కడైనా కూడా ఈ రోజుకి కూడా ఎవరన్నా ఎదురైతే నమస్కారం అన్నది తర్వాత మాట, కానీ ముందు జై రామ్ జీ, జై శ్రీరామ్ జీ, ఏ రామ్ జీ చాయ్ పిలావో, రామ్ జీ అరే రిక్షా చలావో అని అనేవారు. అంటే ప్రతి చోట కూడా రామనామ స్మరణమే. ఎవరన్నా పలకరించాలన్నా రామనామమే. ఎవరన్నా దుఃఖంగా ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రామ్ జీ ఏం పర్వాలేదు రాముడు చూసుకుంటాడు, ఆనందంగా ఉన్నా కూడా రామ్ జీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నది నేను ప్రత్యక్షంగా చూశాను పల్లెల్లో. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ రోజుకి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా రామ్ జీ అంటారు. అంటే రాముడు సనాతన ధర్మానికి ఒక సంపూర్ణమైనటువంటి మూర్తి తత్వము. ఆ శ్రీరామచంద్రుడు ప్రతి మనిషి జీవన విధానంలో భాగమైనటువంటి వ్యక్తి, ఒక మూర్తి, సాక్షాత్తు భగవంతుడుగా ఆయన కీర్తింపబడ్డాడు. ఆయన ధర్మమూర్తి, మర్యాద పురుషోత్తమురాం. శ్రీరామచంద్రుడు ఈ ప్రపంచాన్ని సానుభూతితో చూడలేదు, అనుభూతితో చూసినటువంటి మహోన్నతమైనటువంటి మానవీయ మూర్తి. ధర్మానికి స్వరూపమే శ్రీరామచంద్రుడు. ఏనాడు కూడా ధర్మము తప్పనివాడు. రామాయణ కాలం కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆ రోజున ఉన్నటువంటి ధర్మాన్ని పాటించి ఈ రోజుకి కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి దివ్య స్వరూపమే శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషుడై మన ఈ భూమి మీద వారు జన్మ తీసుకుని వారు ఆనాడు ఆ కాలంలో ధర్మాన్ని రక్షించడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన సమదర్శనంతో ఉన్నాడు.
అందరినీ ఒక్కలాగా చూశాడు. ఏనాడు ఆయన క్షత్రుడని కాదు. అహల్య ఎవరు, లేకపోతే శబరి ఎవరు, జటాయు ఎవరు, సుగ్రీవుడెవరు, హనుమంతుడెవరు, ఉడత ఎవరు, విభీషణుడెవరు, గుహుడెవరు, వీళ్ళందరినీ చూస్తే చూడండి ఆయన ఎవరెవరిని కలిశారు. అందరూ కూడా వెనకబడినటువంటి వర్గం వారిని అందరినీ కలిశాడు. అందరిని ఏనాడు కూడా రాముడు నేను చక్రవర్తిని, ఒక అహంకారం గాని ఏమీ లేని వ్యక్తి, ధర్మము ఎడల మమకారం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఆ ధర్మము ఎడల మమకారం ఉన్నటువంటి ధర్మమూర్తి ఈ రోజున ప్రపంచమంతా ఆయన్ని మర్యాద పురుషోత్తమరాం అని ఎంతో గొప్పగా పిలుస్తుంది. అటువంటి రామచంద్రమూర్తికి దేవాలయం ఇవాళ నిర్మాణం జరిగి బాలరాముడు ఆలయ ప్రవేశం చేస్తూ అభిజిత్ లగ్నంలో ఈ రోజు ఆలయ ప్రవేశం చేస్తూ ఉంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. అంటే రకరకాల ఘట్టాలు ఉన్నాయి. శ్రీరాముడు చిన్న పిల్లాడవాడుగా, అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా బాలరాముడి దగ్గర నుంచి విరోచితంగా పోరాడినటువంటి ఆ స్థాయి వరకు కూడా రకరకాల ఘట్టాలు ఉన్నప్పుడు కేవలం విగ్రహ ప్రాణ ప్రతిష్టకి విగ్రహాన్ని కేవలం రామ్లల్లా అంటే బాలరాముడిని ఎందుకు ఎంచుకున్నారు? మీ ఉద్దేశ ప్రకారం ఏంటి? అంటే ఆయన పుట్టిన ప్రదేశం కదా అది, పుట్టిన ప్రదేశం దగ్గర నుంచి ఎదిగిన ప్రదేశం కూడా అదే కదా. అంటే బాలరాముడు అది పుట్టిన ప్లేస్ లో బాలరాముడినే చూస్తాం మనం. మీకు మొదట్లో చెప్పాను నేను, దశరథుడు బాలరాముడు ఇలా ఎత్తుకున్నటువంటి ప్రదేశము. ఆ బాలరాముడు ఒక వయసు వరకు ఎదిగింది. ఆ తర్వాత ఆయన వశిష్ఠుల వారి దగ్గరికి వారి విశ్వామిత్రుడితో పాటు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చదువు సంధ్యల కోసం వెళ్ళడము, ఇవన్నీ జరిగాయి. ఒక వయసు వరకు శ్రీరామచంద్రుడు దశరథుడితోటి, తర్వాత కైకేయి, సుమిత్ర, కౌశల్యతోటి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అది. అందుకని ఎక్కువగా రాముడు బాలుడుగా ఎక్కువగా సమయం గడిపినటువంటి ప్రదేశం అది. అందుకే నేను ఈ మధ్యనే రామాయణం ఆలపించాను. 17 నిమిషాల్లో రామాయణాన్ని ముకుంద శర్మ గారని వారు రాశారు. ఆ రామాయణాన్ని చదువుతున్నప్పుడు, ఎన్నోకి రామాయణాలను చదివినప్పుడు, ఈ రామాయణాన్ని రాసేటప్పుడు ఎటువంటి ఘట్టాలు ఉండాలి అనుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు బాలుడుగా ఉన్నప్పుడు, రాముడు బాలుడుగా ఉన్నప్పుడు గడిపినటువంటి ప్రదేశము. ముఖ్యంగా మీకు చెప్పాలి మేడం, ఏంటంటే ఆ ప్రదేశం మీద అక్కడే కట్టాలా అంటే అవును. ఎందువల్ల అంటే ఆ అయోధ్యలోనే యాగం జరిగింది. అది నిజానికి చెప్పాలంటే అది శ్రీరామచంద్రుడు యజ్ఞఫలం, శ్రీరామచంద్రుడు యాగఫలం, శ్రీరామచంద్రుడు పుణ్యఫలం. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత, పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఆ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి ప్రదేశం రామలల్లా. ఆ రామచంద్రుడు, ఆ బాలరాముడు, అంటే ఆయన పుట్టిన ప్రదేశం బాలరాముడు కాబట్టి ఆ బాలరాముడు చూస్తాం. ఇప్పుడు మధుర ఉందనుకోండి, శ్రీకృష్ణుడి ప్రదేశం. రేపొద్దున మధురలో గనక ఓ అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగినట్లయితే అక్కడ కూడా బాలకృష్ణుడినే చూస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ జైల్లో, ఆ ప్రిజన్ లో, ఆ జైల్లో దేవకి వసుదేవులకి బుజ్జి బాబుగా పుట్టాడు. కొన్ని గంటలు ఉన్నాడు. ఆ తర్వాత వసుదేవుడు తీసుకుపోయాడు అక్కడి నుంచి. కానీ ఆయన పుట్టిన ప్రదేశం కాబట్టి రేపు అక్కడ జరిగినా కూడా బుజ్జి కృష్ణుడే ఉంటాడు, బుల్లి కృష్ణుడు ఉంటాడు. ఇక్కడ కూడా బుల్లి రాముడు ఇక్కడ ఉన్నాడు, బాలరాముడు. అందుకని మన బాలరాముడు పుట్టిన ప్రదేశం కాబట్టి బాలరాముడు. మీరు ఎప్పుడూ అయోధ్య వెళితే సీతా సరోయి గాని, శత్రుఘ్న గడి, లక్ష్మణ గడి, భరత గడి, దశరథ గడి మీరు చూసినట్లయితే వేరే వేరే చోట్ల రేపు రాముడిని పెద్ద పెద్దగా ఆవిష్కరించేటువంటి దృశ్యాలు ఉంటాయి. చాలా చోట్ల మీరు ఎక్కడ చూడరు బాలరాముడిని, ఇక్కడే మనం చూడగలుగుతాము. అందుకని ఇది చాలా విశేషమైనటువంటిది. ఎవరు దీన్ని యోచన చేయడం కూడా చాలా గొప్పగా చేశారు. ఎందుకంటే బాలరాముడు, స్వచ్ఛమైనటువంటి బాలరాముడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఆయన అవతారం చాలించినప్పుడు కూడా అదే ధర్మమూర్తిలా ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనం బాలరాముడిగా అక్కడ మనం దర్శించబోతున్నాం. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా పాటలు వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మనకి ఇప్పుడు 12:29 అంటే 12:29 అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఒక పాట పాడాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు నన్ను ఈ బిఆర్కే ఛానల్లో లైవ్ లో పెట్టేశారు. నేను కాసేపు ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయానికి కూర్చుని శ్రీరాముడి యొక్క ధ్యానం చేసుకుని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే
కొన్ని వేల 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 నామాల యొక్క స్వరూపమే శ్రీరామచంద్రుడు. కొన్ని వేల వేల దైవ స్వరూపాల యొక్క శక్తియే శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు యొక్క ఆ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే హాయిగా పూజ గదిలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ, ఏ మందిరంలోనో కూర్చుని ధ్యానం చేసుకోవాల్సిన సమయంలో, కానీ బీఆర్కే న్యూస్ నాకు అవకాశం ఇవ్వడం మూలాన నేను ఒక గొప్ప సందేశాన్ని, రాముడి గురించి స్మరించుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారని భావిస్తున్న. ఎన్నో పాటలు గుర్తొస్తాయండి. అసలు ఏ పాట అక్కర్లేదండి, మనమందరం రామనామ స్మరణ చేయడమే ఈ ప్రపంచంలో అతి గొప్ప పాట. రాముణ్ణి వర్ణించలేము, ఎంత చెప్పినా వర్ణించలేము. ఆరుద్ర గారు రాశాడు, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము రాయగా అని. అంటే నేను బోయని అంటే వాల్మీకిని కాలేకపోయానే, బోయనైతే బాగుండునే. రాయినైనా కాకపోతేనే నాకు రామపాదం సోకేది, అహల్యనైతే బాగుండేది. ఇలాగా అనేక గొప్ప గొప్ప కవిత్వాలు, గొప్ప గొప్ప సాహిత్యం వచ్చింది శ్రీరాముడి మీద. ఎన్నెన్ని కీర్తనలండి. ఇంకో విషయం చెప్పాలి, తులసీదాసు మంచి మాట అన్నాడు. రామాయణం మొత్తం మీద ఎవరు గొప్పవాళ్ళు అన్న అంశం పైన ఒక మంచి పాట రాశాడు ఆయన, ఒక కీర్తన. రామాయణంలో ఇప్పుడు మనం ఇందాక ఎన్నో మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము. వీళ్ళందరిలో కూడా ఎవరు అదృష్టవంతుడు, ఎవరు గొప్పవాడు అని అంటే తులసీదాస్ అన్నాడు, రామ్ కథాని వీర్ జటాయు కా అప్నా అనుపమ స్థాన్, तुलसी ने बड़भागी कहकर किया जटायु का यशगान, राम कथा ने वीर जटायु का अपना अनुपम స్థాన్. రాముడి కథలో మరొకరు గొప్పవాళ్ళు అనుకుంటాము, కానీ రాముడి కథలో జటాయువంత అదృష్టవంతుడు మరొకడు లేడు అన్నాడు. ఎందువల్ల అంటే సీతాదేవిని రక్షించడం కోసం, పరహితం కోసము ప్రాణాలు విడిచినటువంటి, ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి జటాయువుని ఆయన దీవిస్తూ, ఆయన జటాయువుకి మోక్షం ఇచ్చిన తర్వాత జటాయువుకి అంత్యక్రియలు చేశాడు శ్రీరామచంద్రుడు. అంత్యక్రియలు చేయడమే కాదు, ఆయన 12 రోజులు అక్కడే ఉండిపోయాడు, మైలు పట్టాడు. అక్కడే ఉండి అన్నీ పూర్తి చేసి ఆఖరి కర్మలు, ఆ తర్వాత యజ్ఞోపవేతాన్ని మార్చుకుని మళ్ళీ సీతాన్వేషణకై బయలుదేరాడు ఆయన. కానీ ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాడు తులసీదాసు, ఓ జటాయువు నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, రాముడు తన తండ్రి దశరథుడు చనిపోతే అంత్యక్రియలకు వెళ్ళలేదు, చెయ్యలేదు, కానీ నీకు అంత్యక్రియలు చేశాడయ్యా. నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా జటాయువు. రాముడి కథలో నువ్వు నీ యొక్క పాత్ర ఏదైతే ఉన్నదో అది చాలా ఉత్కృష్టమైనది. రాముడి యొక్క ప్రయాణంలో, రాముడి యొక్క జీవితంలో జటాయు యొక్క జీవితం అనేది చాలా ఉత్కృష్టమైనది అని గొప్పగా ఆయన వర్ణించాడు. కాబట్టి రాముడు జీవితమే ఒక అద్భుతమైనటువంటి కావ్యం. ఇప్పుడు మన రామాయణం అంటే ఏంటి? రాముడి ప్రయాణం, రాముడి యొక్క కథ, రాముడి యొక్క జీవన గమనాన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. అందుకని రాముడి మీద కొత్త కొత్త పాటలు అంటే ఎన్నో వేల, నాకు తెలిసి రాముడి మీద వచ్చినన్ని పాటలు ఈ భారతదేశంలో, అంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఏ దేవుని మీద వచ్చుండవండి. ఇప్పుడు శ్రీరామ నీ నామెంతో రుచిరా, రామదాస్ కీర్తనలు కానివ్వండి, తూము లక్ష్మీనరసింహ స్వామి వారి కీర్తనలు కానివ్వండి, తూము వారి కీర్తనలు కానివ్వండి, ఎంతో మంది మహానుభావులకి, త్యాగరాయ కీర్తనలు ఏం చెప్పలేను. బంటు రీతి కొలువు ఇయవయ్య రామా, నిధి చాయ సుఖమ, రాముని సన్నిధి సేవ సుఖమ. ఇలా చెప్పుకుంటూ వెళితే రాముడి మీద కొన్ని వేల వేల కీర్తనలు, భజనలు ఎన్నో వచ్చాయి. అసలు ఈ భారతదేశంలో రామ మందిరాలు, భజన మందిరాలు లేని ఊరే ఉండదు. సాయంత్రం అయ్యేటప్పటికి 6 గంటలకి మైక్ ఆన్ చేసి చిన్న డోలకు, హార్మోనియం పెట్టుకుని రాముడు భజనలు పాడుకోవడం అనేది ఈ భారతదేశంలో చాలా ఆనవాయితీ. మీరు గుర్తుపెట్టుకోండి, రాముడి భజన మందిరం లేని ఊరు,
ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి విగ్రహం లేని ఊరు, శివాలయం లేనటువంటి ఊరు, ఇవన్నీ ఎక్కడా ఉండవండి. అవును. ఒకవేళ గనక లేదంటే ఆ ఊరు వారు నా సందేశాన్ని తెలుసుకుని ఆ ఒక శివాలయం ఉండాలి, ఊరి పొలిమేరల్లో ఆంజనేయుడు ఉండాలి, రామ భజన మందిరం అంటే 98%, 99% ప్రతి ఊళ్ళో ఇవి ఉన్నాయండి ఇవాళ. ఏ 1% కొత్తగా ఏర్పడిన విలేజ్లు ఉంటే, గ్రామాలు ఎక్స్టెండ్ అయితే గనక అది తప్పకుండా చిన్న శివాలయము, రాముడి యొక్క భజన మందిరము, ఊరి పొలిమేరల్లో ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహము తప్పనిసరిగా ఈ సనాతన ధర్మాన్ని పాటించే వారి ప్రతి ఊర్లో కూడా ఇది ఉంటుంది. తప్పకుండా నేను చెప్పింది ఎందుకనంటే, మీరు అసలు భజనోత్సవం మన ఇటీవల మేము సేవ్ టెంపుల్స్ భారత్ ద్వారా భజన పోటీలు పెడితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమృతం రాముడు నామామృతాన్ని 2 రోజులు మేము విజయవాడలో అనుభవించాం, మేము మంగళగిరిలో. అటువంటి రామనామ సంకీర్తనలు ప్రపంచమంతా కూడా విస్తరించి ఉన్నాయి. కాబట్టి మీరు నేను ఎన్ని పాటలైనా పాడొచ్చు, కానీ రామనామం కన్నా గొప్పది లేదు.